హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు మీకు 1-2 సంవత్సరాల పిల్లలకి అంబ్రెల్లా స్కర్ట్ అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇది 4 మడతల మీద మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక క్లాత్ తీసుకుని ఒక 1 మీటర్ బ్లౌజ్ పీస్ అయితే సరిపోతుందండి. ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుని మనకి ఇది 14 ఇంచెస్ అయితే మనకి లెంత్ పెట్టుకుంటున్నాను నేను. ఈ విధంగా 14 ఇంచెస్ ఉండేలాగా ఇలా కోన్ షేప్లో మనం అంబ్రెల్లా టైప్లో మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మనకి వేస్ట్ లూజ్ వచ్చేసి నడుం చుట్టు కొలత మనకి 20 ఇంచెస్ అండి. 20 ఇంచెస్ అంటే మనకి 4 మడతల మీద ఉంది కదా, నడుం లూజ్ మనం 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి కావాల్సింది 4 మడతల మీద ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. నడుం లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ అన్నాను కదా, నడుం చుట్టు కొలత. అందులో 4వ వంతు అయితే మనకి 5 అంగుళాలకి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి. 2.5 ఇంచు 2.5 ఇంచు పెట్టుకుంటే ఇలా రౌండ్ గీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ గీయడం వల్ల మనకి అక్కడ నడుం లూజ్ అయితే వస్తుందండి. ఫోల్డింగ్ సైడు ఎప్పుడు కూడా ఫోల్డింగ్ మన వైపే ఉండాలి. ఆపోజిట్ సైడు ఓపెన్స్ ఉండాలండి. మనం కోన్ షేప్లో వేసుకున్నాం కదా, ఇక్కడ 13 ఇంచెస్కి నేను ఈ విధంగా అయితే అంబ్రెల్లా రౌండ్ అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా మనం 13 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 14 మనకి లెంత్ ఎంత కావాలంటే అంత కూడా మనం పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ అయితే 13 ఇంచెస్కి అయితే పెట్టుకుంటున్నాను. నేను క్లాత్ చిన్నది కాబట్టి దీనికి ఎలాస్టిక్ వేసుకోవచ్చు, బొందు పెట్టుకోవచ్చండి. ఈ విధంగా రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. 4 మడతలు వేసినప్పుడు మాత్రం మనకి ఈక్వల్గా ఉండేలాగా సరిపోతుంది. లెంత్ అనేది మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. క్లాత్ని బట్టి మనం పొడవు పెంచుకోవచ్చు అండి. 2 మీటర్ క్లాత్ అయితే ఇంకా పొడవు వస్తుంది. లేదంటే మనం ఇలా బ్లౌజ్ పీస్ అయితే చిన్నపిల్లలకి సరిపోతుందండి. 1-2 సంవత్సరాల పిల్లలకి అయితే సరిపోతుంది. ఇది నడుం లూజ్ ఒకటి చూసుకుని దాన్ని 4 మడతల మీద 4వ వంతు అయితే టిక్ పెట్టుకోవాలండి. ఇలా మార్క్ పెట్టుకుని ఇలా అంబ్రెల్లా షేప్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఇది మిడ్డీ అని కూడా అనొచ్చండి, మిడ్డీగా కూడా వేసుకోవచ్చు. లేదంటే దీనికే బాడీ జాయింట్ చేసుకుంటే మనకి అంబ్రెల్లా ఫ్రాక్ అయిపోతుంది. దీనికైతే నేను నడుం బెల్ట్ కోసం నేను నడుం చుట్టుకొలత 20 ఇంచెస్ అన్నాను కదండి. 2 మడతల మీద 10 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం 11 ఇంచెస్ అయితే తీసుకోవాలి. మనకి బెల్ట్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలండి. ఓపెన్ చేస్తే కట్ చేసిన పీస్ ఈ విధంగా ఉంది. మనకి నడుం బెల్ట్ అయితే ఈ విధంగా వస్తుందండి. ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు మనం, లేదంటే బొందు కూడా పెట్టుకోవచ్చు. ఓపెన్ కావాలంటే ఓపెన్ పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తానండి. స్టిచ్ చేయడానికి మనం కటింగ్ కంప్లీట్ అయింది కదండి, స్టిచ్చింగ్ అయితే చూద్దాం. దీనికి ఓపెన్ కూడా పెట్టుకోవచ్చండి. అది లెంత్ అయితే మనం 13 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 4 ఇంచెస్కి అయితే ఓపెన్స్కి మనం ఈ విధంగా పెట్టుకోవచ్చండి. అంటే ఓపెన్స్ అంటే చిన్నపిల్లలకి అయితే అవసరం లేదు. అదే పెద్ద పిల్లలకి ఒక 10 ఇయర్స్ వాళ్ళకి 8 ఇయర్స్ వాళ్ళకి కుట్టుకుంటే కనుక మీకు అర్థమవుతుందని చెప్పేసి ఓపెన్ బెల్ట్ కూడా నేను స్టిచ్ చేసి చూపిస్తానండి. ఇలాగ 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా మనం ఓపెన్ ఎంత కావాలితే అంత. నేనైతే 4 ఇంచెస్కి ఓపెన్ పెట్టాను. మీరు 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ వెడల్పు ఉండాలండి. మనం ఉక్సులకి అది బెల్ట్ పెట్టుకుంటాం కదా, అక్కడ ఓపెన్ బెల్ట్ పెడతాం కదండి, ఆ ఓపెన్ కోసం అయితే నేను ఈ పీస్ అయితే తీసుకున్నాను. ఇది నడుం బెల్ట్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ ఉండేలా తీసుకున్నానండి. నడుం బెల్ట్ 4 ఇంచెస్ వెడల్పు ఉండాలి, 10 ఇంచెస్ అయితే లెంత్ ఉండాలండి. అంటే నడుం చుట్టుకొలత 20 ఇంచెస్ కాబట్టి 5 ఇంచెస్ కూడా బెల్ట్ వెడల్పు తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ నేను ఓపెన్ పట్టీలు కుట్టి చూపిస్తాను. ఈ విధంగా ఎలా కుట్టాలనేది. 2 ఇంచెస్ ఉండేలా తీసుకున్నాం కదా, ఇలా ఓపెన్ చేసుకోవాలండి. కార్నర్లో ఓపెన్ చేసిన తర్వాత మనం ఇందాక నేను కట్ చేసిన పీస్ చూపించాను కదండి, ఆ పీస్ని అయితే మనం ఇక్కడ జాయిన్ చేయొచ్చు. ఈ విధంగా పెట్టుకుని మనం 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక 1 పీస్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఓపెన్ పట్టీకి పెట్టి కుట్టాలండి. చిన్నపిల్లలకి అయితే అవసరం లేదండి, డైరెక్ట్గా కుట్టేసి మనం ఎలాస్టిక్ పెట్టేయచ్చు. అదే పెద్ద పిల్లలకు కుట్టుకుంటే ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇలా కుట్టి చూపిస్తున్నాను. ఈ 2 ఇంచెస్ది మనం ఓపెన్ చేసాం కదండి, ఓపెన్కి ఇలాగే చుట్టూ కుట్టేసుకోవాలి. ఇది మనకి లోపలికి ఫోల్డ్ చేస్తే మనం
ఉక్స్ అది వేసుకోవచ్చు. జిప్ కావాలితే జిప్ పెట్టుకోవచ్చండి. దీనికి పెద్ద పిల్లలకి అయితే ఇలా ఓపెన్ ఉండాలి కాబట్టి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ చేసిన చుట్టూ కూడా మనం ఇలా ఫోల్డ్ చేసి అయితే బెల్ట్ ఫోల్డ్ చేసి ముందే ఒక స్టిచ్ వేసుకోవచ్చు. నేను దీనికే కలిపి వేస్తున్నానండి. ఇది మిడ్డీలాగా కూడా చాలా బాగుంటుంది. కొంచెం పెద్ద పిల్లలకి అయితే అంబ్రెల్లా అంటే మనం ఏమీ లేదండి, క్లాత్ పొడవు వెడల్పు సమానంగా తీసుకుంటే సరిపోతుంది. పొడవు వెడల్పు సమానంగా ఉండేలాగా ఎంత క్లాత్ తీసుకున్నా మనకి పొడవు అనేది వస్తుంది. మనకి పొడవు ఎక్కువ వెడల్పు తక్కువ ఉండకూడదు. మనం తీసుకునేది 4 మడతల మీద క్లాత్ ఏ క్లాత్ తీసుకున్నా పొడవు వెడల్పు అనేది కరెక్ట్గా ఉండాలండి. ఈ విధంగా మనం చుట్టూ కూడా దీనికి ఒక స్టిచ్ అయితే వేద్దాం. పైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటే మనకి పైకి లేవకుండా ఉంటుంది. ఈ విధంగా బెల్ట్ చుట్టూ కూడా పై వరకు వేసేయాలండి. ఇది ఓపెన్ బెల్ట్లు వస్తాయి. ఇక్కడ ఒకటి పైకి వస్తుంది కాబట్టి దాన్ని పైకి పెట్టాలి కాబట్టి పైన వైపున దాన్ని మడిచి కుట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, అదిగో అలా వస్తుంది. ఒకటి లోపలికి ఒకటి పైకి వస్తుందండి బెల్ట్. ముందుగా ఒక స్టిచ్ అయితే వేసేస్తాను. వేసేసిన తర్వాత అది పైకి వచ్చేలా పెడతానండి నేను. మనం ఫ్రంట్ ఉక్సుల బెల్ట్ తాళ్ళు బెల్ట్ ఎలా కట్టుకుంటామో కాజాల్ బెల్ట్ సేమ్ అదే విధంగా మనకి ఈ మిడ్డీకి వస్తుందండి. మిడ్డీకి ఈ విధంగా ఓపెన్ పెట్టుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అంటే కొంతమంది ఇక్కడ ఉక్సులు పెట్టుకుంటారు ఓపెన్ పట్టీ దగ్గర. ఇది పెద్ద పిల్లలకి అయితే బాగుంటుందండి. నేను అంటే చిన్నపిల్లల దానికి స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఎంత వయసు కావాలంటే అంత వయసుకి పెట్టుకుంటారని చెప్పేసి. బాగా 1 and 2 yearsకి అయితే ఓపెన్ బెల్ట్లో అయితే అవసరం లేదు. దీనికి మనం ఇక్కడ ఉక్స్ వేసుకుంటానికి బాగుంటుందండి. మిడ్డీ అయితే ఈ విధంగా పైన జాయింట్ చేయకూడదు. మీకు చూపించడం కోసం నేను ఇలా పెట్టి చూపించాను. ఎక్కడైతే మనకి జాయింట్ కావాలో అక్కడ ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలండి. పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేస్తాను పైకి లేవకుండా ఉండడం కోసం. తర్వాత జాయింట్ చేద్దామండి. అంటే లోపల వైపుకి వెళ్ళేది మనం ఒకసారి అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలా చూసుకుని క్రింది వైపున అయితే మనం కొంచెం ఇలాగా జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మనకి అతికినట్టు అయితే కనిపించదు. ఓపెన్స్ అయితే ఈ విధంగా వస్తాయండి. ఓపెన్స్ చూడండి ఫ్రెండ్స్, ఓపెన్స్ అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ మనం ఉక్సులు పెట్టుకోవచ్చు. దానికి మిడ్డీలా ఉంటుంది కదండి, దానికి ఓపెన్స్కి మనం ఉక్సులు పెట్టుకోవడం కోసం ఇలా ఉంటుంది. మనం ఫ్రాక్ అయినా సరే వెనకాల ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లల గౌన్లకి ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి కట్టిన అవసరం లేకుండా ఈ విధంగా చూడండి. అసలు అతికినట్టు మనకు తెలియదు, ఓపెన్స్ ఉన్నట్టు కూడా తెలియదండి. ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుం బెల్ట్కి అయితే మనం ఒకవైపున కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత దీన్ని నడుం చుట్టూ కూడా జాయింట్ చేసుకుందాం. మనకి అంబ్రెల్లా ఓపెన్ ఈ విధంగా ఉంది కదండి, దీనికి మనం ఓపెన్ దగ్గర నుంచి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే ఓపెన్ ఉందో అక్కడ పెట్టుకునండి నడుం బెల్ట్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఈ విధంగా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలండి. నడుం బెల్ట్ చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి. దీనికి ఎటువంటి ఫ్రిల్స్ ఉండవు కదండి, అంబ్రెల్లా కదా, బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా ఉంటుందండి కుట్టుకోవడానికి. చిన్నపిల్లలకి అయితే 1 year అయితే ఒక 80 points బ్లౌజ్ పీస్ అయినా సరిపోతుందండి. వాళ్ళకి ఎలాస్టిక్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మంచి మంచి క్లాత్లు అవి ఇంట్లో ఉంటాయి కదా, అలాంటప్పుడు కుట్టుకోవచ్చండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నట్లయితే మరి కొంతమందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి మా ఛానల్ని, రక్షిత టైలరింగ్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని చూడండి ఒకసారి. కటింగ్ వీడియో కూడా ఇందులోనే అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్లో కూడా ఈ వీడియో ఉందండి. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి అంబ్రెల్లా. దీనికే మనం బాడీ తయారు చేసుకుంటే ఫ్రాక్ కూడా, అంబ్రెల్లా ఫ్రాక్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఓన్లీ నడుము ఎంత ఉందో, నడుము చుట్టుకొలత ఎంత ఉందో ఇది 4 మడతల మీద వేసుకుని
ఆ నడుము చుట్టుకొలతని 4వ వంతు అంటే 20 అంగుళాలు ఉందనుకోండి నడుము చుట్టుకొలత, దానిలో 4వ వంతు మనకి 5 అంగుళాలు వస్తుంది కదా, 5 అంగుళాలు కార్నర్లో మనం మార్కింగ్ పెట్టుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకుని కుట్టుకోవాలండి. 1కి 2 సార్లు వీడియో చూస్తే అర్థమవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ నడుము బెల్ట్ ఈ విధంగా అయితే వచ్చింది కదా, మనం ఎలాస్టిక్ పెట్టుకోవాలంటే 2 కలిపి కుట్టేసుకోవాలి. ఇది నేను బొందు కోసం అని చెప్పేసి ఈ విధంగా కుడుతున్నాను, అంటే పెద్ద పిల్లలకు కుట్టుకుంటే యూజ్ అవుతుందని చెప్పేసి. మామూలుగా చిన్నపిల్లలకి అయితే జాయింట్ చేసేసుకుని మీకు మొన్న ఒకసారి చూపించాను కదండి, ఆ విధంగా జాయింట్ చేసేసుకుని ఎలాస్టిక్ ధోతి ప్యాంట్కి చూపించాను కదా ఎలాస్టిక్, ఆ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. నడుము బెల్ట్ చుట్టూ స్టిచ్ చేసేయచ్చండి. చాలా సింపుల్గా ఒక 10 మినిట్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీ అండి ఇది కుట్టడం. మీరు ఎటువంటి ఓపెన్స్ పెట్టకుండా ఉంటే ఇంకా తొందరగా ఓన్లీ నడుము బెల్ట్ ఒకటి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడైనా కొంచెం ఎక్కువ వస్తుంది అనుకుంటే చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే అది సరిపోతుందండి. లోపల ఫ్రిల్ పెట్టినా మనకి బయటికి కనిపించదు. స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉందండి. దీనికి జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేదంటే మనం కింద ఫోల్డ్ చేసి కుట్టేయచ్చండి. జిగ్జాగ్ అందరికీ అవైలబుల్గా ఉండదు కాదు కాబట్టి నేను ఒకసారి కుట్టి చూపిస్తానండి. ఒక 1/2 ఇంచ్ అయితే మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనకి క్రాస్లు వస్తున్నా సరే కుట్టేసుకుంటే మనకేం తెలియదండి. ఈ విధంగా అయితే మనం కింద ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. కొంచెం కొంచెం క్రాస్లు తిప్పుకుంటా మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టూ కూడా మనం దీన్ని ఫోల్డ్ చేసి కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది అంబ్రెల్లా మిడ్డీ అంటారు, అంబ్రెల్లా స్కర్ట్ అంటారు. దీన్ని మనం ఏ ఏజ్ వాళ్ళకైనా సరే 10 బిలో స్టిచ్ చేసుకోవచ్చు. మనం లెంత్ ఒకటి చూసుకుంటే సరిపోతుందండి. నడుం లూజ్ ఒకటి, 2 కొలతలు సరిపోతాయి. నడుం చుట్టు కొలత ఒకటి చూసుకోవాలి, పొడవు ఒకటి చూసుకోవాలి. క్లాత్ పొడవు వెడల్పు సమానంగా ఉండేలా చూసుకుని 4 మడతలు వేసుకుని ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉంచుకుని ఆ కార్నర్లో మనం కుట్టుకోవాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.